హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము పెన్సిల్ టూల్ గురించి తెలుసుకుందాం. సో పెన్సిల్ టూల్ వచ్చేసి బ్రష్ టూల్ కిందనే లొకేట్ అయి ఉంటుంది. ఓకే, రీసెంట్గా మనం బ్రష్ టూల్ తెలుసుకున్నాం కదా, అందులో ఉన్న ఆప్షన్స్. సో సేమ్ ఆప్షన్స్ మనకు పెన్సిల్ టూల్లో రిపీట్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ బ్రష్ టూల్లో తెలుసుకున్నాయే. అయితే ఇక్కడ పెన్సిల్కి బ్రష్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ బ్రష్ సైజ్ అనేది 13తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఓన్లీ 1%తో ఉంది. ఇప్పుడు బ్రష్ సైజ్ అనేది 1 ఉంది. నేను ఇక్కడ డ్రా చేస్తాను అనుకోండి, చూడండి ఇది 1 అనమాట. సైజ్ వచ్చేసి సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి మీకు తెలుసు, బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్ ప్రెస్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, పెన్సిల్ అనేది 1% తోటే స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి అంటే, మనకు పెన్సిల్ అనేది ఎలా ఉంటుంది, షార్ప్ మార్క్తో షార్ప్ చేసిన తర్వాత పెన్సిల్ అనేది ఒక చిన్న డాట్తో స్టార్ట్ అవుతుంది కదా. సో అలా దానికి ఇండికేషన్ ఇచ్చారనమాట. అండ్ మీకు కొత్తగా చెప్పడానికి ఒకటే ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది, ఇక్కడ ఆటో ఎరేజ్. ఈ ఆటో ఎరేజ్ అనే ఆప్షన్ మాత్రమే కొత్తగా వచ్చింది. ఇక్కడ ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్. ఫోర్గ్రౌండ్లో రెడ్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్లో బ్లూ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆటో ఎరేజ్ అనేది అన్చెక్లో ఉంది. ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి రెడ్ అనేది డ్రా అయింది. ఇక్కడ డ్రా చేస్తున్న ఇంకొక లైన్ రెడ్ అనేది డ్రా అయింది. అండ్ ఈ రెడ్ని ఇలా ఈ లైన్ ఇలా కలుపుతున్నాను. ఈ లైన్ ఇలా కలుపుతున్నాను. సో ఇందులో ఏముంది, నార్మలే కదా. సో ఆటో ఎరేజ్ అనేది అన్చెక్లో ఉంది కాబట్టి ఇది నార్మల్గా పాసిబుల్ అయింది. ఇప్పుడు ఇదే మళ్ళీ మనము అది చెక్ చేసి చేద్దాము. ఆటో ఎరేజ్ అనేది చెక్లో పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఆటో ఎరేజ్ అనేది చెక్లో ఉంది కదా. ఇప్పుడు ఈ లైన్ని మనము కలపడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, కలపడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ కలర్ అనేది వస్తుంది. అంటే ఆటో ఎరేజ్ అనేది చెక్లో ఉంటే మనకి ఏమవుతుందంటే, ఫోర్గ్రౌండ్ కలర్ పైన మనం క్లిక్ చేసి డ్రా చేస్తే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ పైన క్లిక్ చేసి డ్రా చేస్తే ఫోర్గ్రౌండ్ వస్తుంది. ఇలా చూడండి, నేను ఇలా గ్యాప్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఫోర్గ్రౌండ్ కదా, ఇలా అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ కదా, ఇలా అంటే ఫోర్గ్రౌండ్ వస్తుంది. సో నేను బ్రష్ టూల్కి అండ్ పెన్సిల్ టూల్కి చిన్న డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన హార్డ్నెస్ అనేది 100% ఉంది. ఓకే, హార్డ్నెస్ అనేది 100% ఉంటే మీకు తెలుసు కదా. సో లైన్ అనేది ఇలా డ్రా అయింది, హార్డ్నెస్ అనేది 100 ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ మనం రైట్ క్లిక్ చేసి ఈ హార్డ్నెస్ని 0 చేద్దాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు మనకు స్మూత్నెస్ అనేది రావాలి బ్రష్ అనేది. ఇప్పుడు డ్రా చేద్దాం. చూడండి మళ్ళీ మనకు హార్డ్నెస్సే వచ్చింది. ఇక్కడ బ్రష్లో మనం హార్డ్నెస్ చూస్తే 0 ఉంది, కానీ మనకి ఇక్కడ హార్డ్నెస్సే వస్తుంది, స్మూత్నెస్ రావట్లేదు. సో అదే మనం బ్రష్ టూల్లో అనుకోండి, మనం హార్డ్నెస్ 0 వేస్తే కానీ స్మూత్నెస్ అనేది 100% వస్తుంది. సో ఈ చిన్న డిఫరెన్స్ అయితే పెన్సిల్కి అండ్ బ్రష్కి ఉందన్నమాట. సో ఇది కంప్లీట్గా పెన్సిల్ టూల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.